కోల్కతాలో జూనియర్ డాక్టర్పై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కుదిపేస్తోంది. దేశం మొత్తం కన్నీళ్లు పెట్టించిన సంఘటన. ఒకేసారి నలుగురు కలిసి దారుణంగా అత్యాచారం చేసి పెట్రోల్ పోసి తగలబెట్టిన హృదయ విదారక ఘటన. నడి రోడ్డులో లారీని అడ్డుపెట్టి కామవాంఛకు తెగబడిన మృగాలు. ఢిల్లీలో నిర్భయ, హైదరాబాద్ లో దిశ. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కతువా రేప్ కేసులో నేటి నుంచి కోర్టు విచారణ చేపట్టనుంది. చిన్న చిన్న పాదం నుండి పెద్ద అడుగు వేసే వరకు తొడపై చెయ్యి వేస్తూ ఉండి ముద్దు ముద్దు కంటూ ఒకడు ఇంట్లో బాధ చెప్పలేక చూసిన ఘోరం తనకే తెలుసు. చదువు చదువు డాక్టర్ చదువు అన్నిటికంటే వాల్యూ అంటూ చిన్న అడుగుతోనే చదివి డాక్టర్ అయ్యానే అనుకుంటూ ఇంట్లో అయినా పక్కోడైనా ఎక్కడైనా ఎప్పుడైనా చదువుకోనున్నా చదువుకోకున్నా ఏ గదిలున్నా ఏ పనిలున్నా మనిషి మృగం అయితాడని చిన్న పిల్ల తనకేం తెలుసు, తనకేం తెలుసు, తనకేం తెలుసు. అరే చిన్న పిల్ల తనకేం తెలుసు, తనకేం తెలుసు, తనకేం తెలుసు. అరే ఆడపిల్ల తనకేం తెలుసు, తనకేం తెలుసు, తనకేం తెలుసు, తనకేం తెలుసు, తనకేమీ తెలీదు. సేఫ్టీ 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 అంటూ అంటూ స్టే ఫ్రీ తెచ్చి దగ్గరికొస్తూ కామం ఉండి ప్రేమ పేరుతో చిట్టి ముత్తెల మాటలు చెబుతూ హిందూ కాదు ముస్లిం కాదు ప్రేమ పేరుతో పాపలు చేస్తూ చిన్న పిల్ల పెద్ద పిల్ల పట్టింపు లేక తిప్పుకుంటూ జిహాదు నడిపి అమ్మాయిలందరికి పెళ్లి పేరుతో రప్పించుకుంటూ చంపుకుంటూ రప్పించుకుంటూ చంపుకుంటూ. అరే తనకేం తెలుసు, తనకేం తెలుసు, తనకేం తెలుసు. చిన్న పిల్ల తనకేం తెలుసు, మృగంలా మారి వచ్చాడంటూ తనకేం తెలుసు, తనకేం తెలుసు. అరే ఆడపిల్ల తనకేం తెలుసు. కోల్కతాలో జూనియర్ డాక్టర్పై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కుదిపేస్తోంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఈ కేసులో సంచలన విషయాలను పోలీసులు వెల్లడించారు. నిందితుడు అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన తర్వాత తాను ఉండే ప్రాంతానికి తిరిగొచ్చి హాయిగా నిద్రపోయినట్టు తెలిపారు.